వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము పీతల ఫ్రై చేసుకుంటున్నామండి. పీతల ఫ్రై చాలా బాగుంటుందండి. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. దీనికి మార్కెట్ నుంచి కేజీ పీతలు తెచ్చుకున్నామండి. ఈ పీతలు మార్కెట్లో వాళ్ళే నీట్గా శుభ్రం చేసి ఇచ్చారండి మాకు. ఇవి ఎలా చేయాలో నాకు కూడా తెలియదు, కాబట్టి మేము మార్కెట్లోనే శుభ్రం చేసి తీసుకొచ్చుకున్నామండి. వాళ్ళు చాలా నీట్గా చేయించారు. ఎక్కడెక్కడ ఎలా కట్ చేయాలి, ఎలా చేయాలనేది వాళ్ళకే తెలుసండి. ఇది వాళ్ళే నీట్గా చేసి ఇచ్చారు మాకు. ఈ విధంగా తీసుకొచ్చుకొని కొంచెం ఉప్పు, సాల్ట్, కొంచెం లెమన్ వేసి నీట్గా కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పీతల్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టాలండి. స్టవ్ మీద పెట్టి వీటిని బాగా వార్చుకోవాలి. అంటే అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా వచ్చేస్తుందండి, నీసు వాసన అనేది పోతుంది. ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. కొంచెం వార్చి పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వార్చిపోయినాయి, చాలా బాగా ఏగినాయండి. ఈ పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకున్నామండి. 1.5 చెంచా ధనియాలు వేసుకొని, ఒక 4 ఎలాచీలు, ఒక 1/2 ఇంచి ముక్కలు 2, అంటే 1 ఇంచు దాకా ఉండేది దాల్చిన చెక్క 2 ముక్కలు, ఎలాచి లవంగాలు ఒక 7-8 లవంగాలు వేయండి. ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఘాటుగా ఉండాలి. నీసు వాసన కూడా పోవాలంటే మసాలా కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం కొబ్బరి కూడా చిన్న ముక్కని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇది మాత్రం పచ్చి మసాలానే ఉండాలండి, వేయించినట్టు కాదు. పచ్చి మసాలానే మిక్సీ పట్టుకోవాలి. ఈ లోపల మనం కడాయి పెట్టి, కడాయిలో ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఆనియన్ వేసుకుంటున్నామండి. ఈ ఆనియన్ కొంచెం వేగాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఆల్రెడీ మనం పీతలు వేసి పెట్టుకున్నాము. ఇప్పుడు కొంచెం వేసుకుని సరిపోద్ది. చూడండి, మిక్సీలో మసాలాలు కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఒక 2 ఎల్లిపాయలు కూడా వేసుకోవాలండి. మంచి స్మెల్ అనేది వస్తుంది ఎల్లిపాయలు వేసిన దానివల్ల, చాలా బాగుంటుంది. ఈ విధంగా పట్టుకుంటే చాలండి, మరీ మెత్తగా కూడా అవసరం లేదు. ఇప్పుడు ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు 1.5 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామండి. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా బాగా వేగాలి. ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి. పచ్చివాసన అనేది పోయే వరకు వేపుకోవాలి. ఒక 2 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. సన్నగా తరిగిన 2 టమాటాలను కూడా ఈ కర్రీలో వేసేసి బాగా కలపాలి. టమాటా కూడా బాగా మగ్గిపోవాలండి. టమాటా కొంచెం మెత్తబడే వరకు వేపుకోవాలి. ఈ విధంగా కొంచెం ఒక్కొక్కటి వేసుకుంటూ వేపుకుంటూ ఉండాలి. చూడండి, ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో. ఇప్పుడు కారం వేసుకుందాము. కారం కూడా 1.5 చెంచానే పడుతుందండి. 1/2 కేజీ పీతలు కాబట్టి ఇవి కారం 1.5 చెంచా వేసుకుంటున్నాం. కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్ అనేది. చూడండి, ఆయిల్ ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలాను అంతా కూడా కర్రీలో వేసేసి కలపాలండి. ఈ మసాలా పచ్చిది కాబట్టి కొంచెం వేగే వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. బాగా సిమ్లో పెట్టి వేపుకోండి, ఎక్కువ పెద్ద మంట పెడితే మాడిపోతుంది. ఇప్పుడు మనం వార్చి పెట్టుకున్న పీతల్ని ఇందులో వేసేసి బాగా కలపాలండి. ఈ మొత్తం పీతలకి మన దగ్గర ఉన్న మసాలా మొత్తం కూడా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి నీట్గా కలపాలండి. ఎందుకంటే ముందు మసాలా సపరేట్గా, ఇవి సపరేట్ చేసుకోవాలి. ఈ 2 కూడా బాగా పట్టేటట్టు మనం చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఈ మసాలా మొత్తం పీతలకు పట్టాలి అంటే కొన్ని వాటర్ పోసుకొని వాటర్లో ఉడకాలండి ఇవి. ఈ వాటర్లో ఎప్పుడైతే ఈ మసాలా పీతలు అన్నీ ఉడుకుతాయో అప్పుడు పీతలు లోపలికి దాకా కూడా మసాలా అనేది వెళ్తుందండి. ఇలా ఒట్టిదే వేపుకుంటే పోదు, వాటర్ పోసి వాటర్లో ఉడకాలండి. ఇది చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే చాలు, ఎక్కువ వాటర్ అవసరం లేదండి. ఈ మసాలా మొత్తం కూడా పీతలో పట్టడం కోసమే మనం వాటర్ పోసుకుంటున్నాము. కాబట్టి ఈ వాటర్లో ఉడికితే ఈ పీతలు లోపటి దాకా మసాలా పోతుందండి, లేకుంటే పోదు. కాబట్టి తప్పనిసరిగా వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడకనివ్వాలండి. ఈ వాటర్ అన్నీ కూడా ఇనికిపోయేంతసేపు వేపుకోవాలండి. ఇవి వాటర్ అంతా ఇనికిపోయి మళ్ళీ డ్రైగా అయ్యేంతసేపు
వేపుతూనే ఉండాలి సన్న మంట మీద. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా తినేస్తారు, అంత రుచిగా ఉంటాయండి ఇవి. చాలా టేస్టీగా ఉంటే చాలా బాగుంటాయండి ఇవి. చూడండి ఆల్రెడీ అయిపోయిందండి ఇది. మసాలా మొత్తం కూడా పీతలకు బాగా పట్టింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకున్నాము. చూడండి ప్రతి పీతకి కూడా మనం వేసిన మసాలా మంచిగా పట్టిందండి, బాగా పట్టుకుంది మసాలా. అసలు ఇవి తింటుంటే సూపర్గా ఉంటాయండి ఇవి. కొత్తగా తినేవాళ్ళు కూడా బాగా తినేస్తారు, అంత బాగుంటాయి. పప్పుచారు చేసుకొని ఈ సైడ్ డిష్లా పెట్టుకుంటే కూడా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉన్నాయో మా కామెంట్స్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి. ఇవి మార్కెట్లో బాగానే దొరుకుతాయండి. ఇవి నాన్ వెజ్ ఫిష్ చికెన్ అమ్మే దగ్గర తప్పకుండా అమ్ముతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.